ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 50 15వ చరణాన్ని మనం చూస్తే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను అంటున్నాడు. విడిపించినప్పుడు దేవునిని మహిమపరచెదవు అనేటువంటి మాటలు తెలియజేస్తాడు. ఎప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తావు నువ్వు? దేవుడు నిన్ను విడిపించినప్పుడు. ఆపదల నుండి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి ప్రభువు నిన్ను విడిపించినప్పుడు, విమోచించినప్పుడు నువ్వు దేవుని గురించి సాక్ష్యం చెప్పగలుగుతావు. ప్రభువు నా జీవితంలో ఈ కార్యం చేశాడండి అని చెప్పి నువ్వు దేవునిని మహిమపరచగలుగుతావు, దేవునిని కీర్తించగలుగుతావు. ఆపదల్లో నేను ఏం చేయలేనండి, నా వల్ల కాదండి అని, నేను చేతులు ఎత్తేసానండి అని నువ్వు అనకూడదు. ఎందుకనంటే ఆపదలలో, కష్టాల్లో దేవుని మీద అనుకోవాలి. ఆపదల నుంచి విమోచించేవాడు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు కనుక దేవుని సన్నిధిలో ఆపత్కాలంలో ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడని వాగ్దానం చేస్తాడు. కనుక నీ ఆపదలన్నిటిలో నుంచి ప్రభు విమోచించి ఆయన నిన్ను విడిపించిన తర్వాత నువ్వు దేవుని మహిమపరచాలి. ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడండి, నా దేవుడు నా జీవితంలో ఈ ఉన్నతమైన వాగ్దానాన్ని నెరవేర్చాడండి, నేను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు వల్లనే నా జీవితంలో ఈ రీతిగా ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడే నాకు సహాయం చేశాడండి, నన్ను విమోచించాడండి, నా కుటుంబాన్ని, నా బిడ్డలని నేను ఈరోజు ఈ రీతిగా ఉన్నానంటే కేవలం దేవుని కృపండని ప్రభువు చేసిన కార్యాలను తలపోసుకుని సాక్ష్యం చెప్పగలగాలి. ఆయనను మహిమపరచాలి. నిన్ను విమోచించినప్పుడు మనల్ని ఆయన కృపచేత విమోచించాడు. దేవుని వరం అన్నాడు. కనుక మనల్ని విమోచించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవెను బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నాయన, ఆపత్కాలంలో మీరు మమ్మల్ని విమోచించే దేవుడిగా ఉన్నావని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి నాయన. నిన్ను మేము మహిమపరిచే బిడ్డలుగా ఉండటానికి నీ కృపాసన్నిధి మాతో ఉంచి మమ్మల్ని దీవించమని, మా బిడ్డలపై నీ కనికరము నీ కృప నుంచి దీవించి వర్ధలు చేయమని, ఈ దినదీవులతో నింపమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి.